హాయ్ ఫ్రెండ్స్. 4 డేస్ బ్యాక్ ఏమైందంటే మా మమ్మీ వాళ్ళు షాప్ పెట్టారని చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు. అమ్మ వాళ్ళు షాపు పూర్తయిపోయింది, ఇంకా నైట్ 8:30కి వెళ్తూ ఉన్నారు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మధ్యలో ట్రాక్ ఉంటుంది. ట్రాక్ దాటుకొని అమ్మ వాళ్ళ హౌస్కి వెళ్ళాలి. అప్పుడు ఏం జరిగిందంటే అమ్మ నాన్న ట్రాక్ దాటుతూ ఉన్నారు. దాటుతూ ఉంటే మమ్మీ మెడలో సర్డు ఉంది. బాగా 3.5 సవర అలా ఉంటుంది. వెంటనే ఎవరో దొంగ వచ్చి మెడలో ఇట్లా చేయి పెట్టి లాగేశారు. ఇంకా వాడేమనుకున్నాడంటే హ్యాండ్కి వచ్చేసిందని పరిగెత్తేశాడు. కానీ అమ్మ కూడా అరిచేసింది. వెంటనే చూస్తే అమ్మ బ్లౌజ్లోనే ఉంది. అయితే ఏం కాలేదు, ఎవరికి ఏం కాలేదు. కానీ దొంగ అయితే దొరకలేదు. మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. పోలీస్ వాళ్ళు వచ్చారు. జస్ట్ ఆ రోజు ఇన్వెస్టిగేషన్ అంతా చేశారు. నెక్స్ట్ మళ్ళీ మార్నింగ్ వస్తాము, సీసీ కెమెరాస్ చెక్ చేస్తాము అన్నారు. కానీ అస్సలు రాలేదు ఫ్రెండ్స్. కానీ దొంగ అయితే దొరకలేదు. ఇంకా మా అదృష్టం ఏంటంటే అమ్మ వాళ్ళకైతే ఏం కాలేదు. దానికైతే మేము చాలా హ్యాపీ. కానీ మమ్మీ డాడీ అయితే చాలా భయపడిపోయి ఉన్నారు. చూసారా, కష్టపడి ఎలాగొకటి పని చేసుకుంటూ బతకాలి అని ఒక నిర్ణయం తీసుకొని మా అమ్మ వాళ్ళు అంటే ఏజ్లో వద్దులే, ఏం వద్దులే అని ఇంట్లో ఉన్నారు. కానీ ఏదో ఒక పని చేసుకుందాం, ఇంకా ఏజ్ ఉంది కదా అని డెసిషన్ తీసుకొని వర్క్ చేసుకుంటుంటే ఇలాంటి దొంగలు చూసారా. ఎందుకు ఇలాంటి వాళ్ళు ఉండడం చెప్పండి ఫ్రెండ్స్. అదేదో కష్టపడి పని చేసుకోవచ్చు కదా. ఏంటో మనుషులు. నాకు అనిపిస్తుంది మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది కదా, అందరికీ స్వతంత్రం వచ్చిందని. కానీ నాకు అనిపిస్తుంది స్వతంత్రం ఇంకా రాలేదు. ఎందుకంటే ఇలాంటి దొంగలందరూ చనిపోతే ఇంకా ఆడపిల్లల్ని ఏడిపించేవాళ్ళు ఇంకా ఉంటారు కదా. ఇంకా అలాంటి వాళ్ళందరూ ఎప్పుడైతే చనిపోతారో అప్పుడే స్వతంత్రం వస్తుందని అనిపిస్తుంది. వాళ్ళు చనిపోవాలి, లేదంటే మారాలి, ఏదో ఒకటి అయితే అవ్వాలి. ఇంకా ఇలాంటి వాళ్ళు ఉంటే ఎలా బతకాలి ఫ్రెండ్స్, మీరే చెప్పండి ఫ్రెండ్స్, మీరే చెప్పండి. ఎలా మారుతారు ఇలాంటి వాళ్ళు? ఇప్పుడు మనుషుల్లో చేంజ్ రావాలంటే ఏం చేయాలి? మనలాంటి వాళ్ళ కోసం ఎంతమంది చనిపోయారు ఫ్రీడమ్ ఫైటర్స్. నాకు అదే అనిపించింది.